హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. 2 స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులండి. పోపు దినుసులు ఇందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలానే పచ్చిపప్పు అండి వేసుకుందాం. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు. ఇలా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలా వచ్చినప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు వరకు టమాటాలండి. రుచికి తగినంత సాల్ట్ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మగ్గనియండి. ఫైవ్ మినిట్స్ అయింది. ఒకసారి తీసి చూసారా, ఫ్రై అయిందండి, బాగా మగ్గింది కదా. ఇలా మగ్గింది. ఇలా మగ్గితే మనకి సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేస్తే వంకాయ ముక్కలు అనేవి మనం కట్ చేసినా వైట్గా ఉంటాయి అన్నమాట, కండ్ర ఎక్కకుండా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. టూ స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, చెక్క, మిరియాలు, లవంగాయలండి. ఇలా పౌడర్ చేసుకొని 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఇలా వేసినప్పుడు కూర అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్పు అండి, 1 కప్పు వాటరు. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకోండి, కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఇది పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఎప్పుడైనా మనం వంకాయ టమాటా కర్రీ ఇలా చేసినప్పుడు దించేటప్పుడు అండి, ఒక 2 నిమిషాలకు దించుతూ అనంగా చిన్నెల్లిపాయలు, జీలకర్ర రోట్లో మెత్తగా దంచుకొని ఇలా చేసుకొని వేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికిందండి.
బాగా మగ్గింది. టమాటా కూడా గుజ్జు గుజ్జుగా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. ఇలా వేసుకున్నాం. ఇలా ఉన్నప్పుడే మనం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలండి. కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే వేడి వేడి వంకాయ టమాటా కర్రీ రెడీ. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.